మిత్రపక్షాలకు ఇచ్చిన స్థానాలపై టీడీపీ ఆందోళన చెందుతోందా? జనసేన బీజేపీకి కేటాయించిన 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ బలపడుతోందా? ఆ సీట్లు చేజారితే అధికారం కష్టమే అని టీడీపీ అధినేత చంద్రబాబు హైరాణ పడుతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. వైఎస్ జగన్ మరోసారి సీఎం కాకూడదనే లక్ష్యంతో టీడీపీ, బీజేపీ, జనసేన ఏకమయ్యాయి. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. పొత్తులో భాగంగా చంద్రబాబు తమ మిత్రపక్షాలకు 31 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీట్లు కేటాయించారు. వాళ్లకు కేటాయించిన సీట్లలో కనీసం 80% గెలుస్తామని మొదట్లో ధీమాగా కనిపించారు. కానీ రోజురోజుకు ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ బలపడుతుండడం కూటమి అభ్యర్థులను కలవరపెడుతోంది. బీజేపీ, జనసేనతో పొత్తు వల్ల టీడీపీ అనవసరంగా భారీగా సీట్లు కోల్పోయిందని బాధపడుతున్న తమ్ముళ్లకు అక్కడ మిత్రపక్షాలు కూడా గెలవని తెలుసుకుని మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం పక్కన పెడితే ముస్లిం మైనార్టీలు, దళితుల ఓట్లు పూర్తిగా వైసీపీ వైపు పోలరైజ్ అవుతున్నాయని హైరాణ పడుతున్నారు. 3 పార్టీలు కలిస్తే వైసీపీకి చెక్కు పెట్టొచ్చని భావించిన టీడీపీకి ఇప్పుడు ఇది కొత్త తలనొప్పిగా మారింది. బాబు ఇస్తున్న హామీలు కూడా ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ తీసుకురావడం లేదు. బలంగా మారుతుందనుకున్న బీజేపీ ఇప్పుడు పెద్ద మైనస్గా తయారైంది. జనసేన వల్ల గోదావరి జిల్లాల్లో తప్ప మరెక్కడా లాభం లేకుండా పోయింది. దీంతో చేజారుతున్న ఓటర్లను తిరిగి ఎలా తెచ్చుకోవాలా అని బాబు ఆలోచిస్తున్నారు. ఇదిలా కొనసాగితే మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లలో పెద్ద దెబ్బ తగలడం ఖాయమని అంచనా వేస్తున్నారు.